రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ పర్సెప్షన్ స్టడీస్. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైనా ఒకటటువంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సపోజ్ మద్యం ఎక్కువైంది లేకపోతే డ్రగ్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన రీసెర్చ్ అన్నది చేస్తారు సార్. ఫస్ట్ ఆ రీసెర్చ్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్, దీనివల్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేనికి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, ఇవన్నీటువంటి రీసెర్చ్ చేసి దాని కారణాలని మనకి గవర్నమెంట్ ద్వారా కానీ ఎండోర్స్ చేస్తాం. సో సార్ దీస్ ఆర్ ద రీజన్స్, దీస్ ఆర్ ద ఇనిషియేటివ్ వీ నీడ్ టు టేక్ ఇది అని చెప్పేసి మనం గవర్నమెంట్ ద్వారా ఎండోర్స్ కూడా చేస్తాం. ఎండోర్స్ చేసినటువంటి చేస్తాం. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ప్రకారం నియమాలు పాటిస్తూ ఉంటారు, కొంతమంది కరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. రూల్ ఫాలోవర్స్ మేబీ 50% ఉంటే రూల్ ఫాలో అవ్వకుండా వెళ్ళేవాడి వల్ల వీడి ఇబ్బందులకు గురవుతాడు. దట్ ఈస్ ద మెయిన్. అటువంటి నియమాలు అందరూ పాటించాలి. అట్లీస్ట్ మనం ఏదో ఈరోజు చెప్పేయట్లేదు లక్ష్యం ప్రపంచాన్ని మార్చేద్దాం, హైదరాబాద్ని మార్చేద్దాం అని చెప్పేసి మనం చెప్పట్లేదు. అట్లీస్ట్ మనలో కొంతమంది అన్న రీసెంట్గా మేము విన్నవాళ్ళు కొంతమంది, నేను కారు యూజ్ చేయనండి, మెట్రోలో వస్తాను, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, సో అట్లీస్ట్ కొంచెమైనా చెప్పి అట్లాంటి పాటించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. కానీ అట్లాగా మొత్తం అందరిలో అట్లీస్ట్ అవగాహన కల్పించాలి, ఇట్లాంటివి తీసుకురావాలి. ఇప్పుడు హైదరాబాద్లో సంబంధించి మూసీకి సంబంధించి జరుగుతున్నాయి, హైడ్రాకి సంబంధించి జరుగుతున్నాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. ఆ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళు ఎందుకు, దాని వెనక కారణాలు ఏంటి, ఏది హైదరాబాద్కి మంచి? సో హైదరాబాద్ ప్రజలందరిలోనూ ఈ అవగాహన కల్పించాలి. హైదరాబాద్ ప్రజలందరూ మన హక్కు ఇనిషియేటివ్లో భాగం కావాలి. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పి మనం దీనికి సంబంధించి ఏం చేస్తుందంటే కన్సల్టేషన్స్ చేస్తాం. వి టేక్ కన్సల్టేషన్స్ ఫ్రమ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ అచీవర్స్, మేధావుల దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి కన్సల్టేషన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి సజెషన్స్ తీసుకుంటాం. ఇదే రేపు కర్టెన్ రైజర్ ఏంటంటే, రేపు ఈ డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్కి సంబంధించిన డిమాలిషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి రేపు కన్సల్టేషన్ సార్ మన ఫిల్మ్ నగర్ క్లబ్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకి కన్సల్టేషన్. సో దాంట్లో సీనియర్ ప్రొఫెసర్స్ ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్స్ అనేది ప్యానల్ డిస్కషన్. మా డైరెక్టర్ వచ్చేసి కోటా నీలిమ మేడం గారు ఆధ్వర్యంలో ఆవిడ ప్యానల్ డిస్కషన్ మోడరేటర్గా ఉంటారు. ప్లస్ రేపు ఆ 2 ప్యానల్స్ డిస్కషన్ అయిన తర్వాత ఒక రెజల్యూషన్ అన్నది పాస్ చేస్తాం. దట్ రెజల్యూషన్ వీఆర్ గోయింగ్ టు ఎండోర్స్ టు ద గవర్నమెంట్. దిస్ ఈజ్ ద ఇష్యూ సార్. రేపు కర్టెన్ రైజర్, రేపు ఏదైతే మన ఈవెంట్ జరుగుతుందో దానికి కర్టెన్ రైజర్. మన హక్కు హైదరాబాద్ అన్నది క్యాంపెయిన్, దానికి సంబంధించినటువంటి సాంగ్ మీరు చూసారు, దానికి సంబంధించిందన్నీ జరిగింది. దిస్ ఈజ్ ద అబౌట్ అస్ హక్కు ఇనిషియేటివ్. దిస్ ఈజ్ ద మెయిన్ అండి. మనకి ఏంటంటే ఈ మిస్డ్ కాల్ నెంబర్, మన హక్కు ఇనిషియేటివ్లో ప్రజలు భాగస్వాములు అవ్వాలి అన్నది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ ప్రజలందరిలోనూ మనం అట్లీస్ట్ కొంతైనా అవగాహన కల్పించాలి, ఇది చేయాలి. కొంతమంది మనకి 1,00,000 మందిలో 100 మంది మారినా 200 మంది మారినా చాలు. మీరందరూ ఈరోజు వచ్చిన వాళ్ళు ప్లీజ్ దీనికి సపోర్ట్ చేసి మాకు కొంచెం బైట్స్ అవి ఇచ్చి సోషల్ మీడియాలో అది ప్రమోట్ చేయాలి. నేను తర్వాత కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో ఎండోర్స్ చేసి ప్లీజ్ కోటి సార్ మీలాంటి పెద్దవాళ్ళు చేసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగే అనుదీప్, యదువంశీ గారు డైరెక్టర్, మీరందరినీ సింగర్స్, మీరు ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళు కూడా ఓన్లీ దీనికోసం కాకుండా మీ యొక్క పర్సనల్గా తీసుకుని ప్లీజ్ షేర్ దిస్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారం. సాంగ్ చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సాంగ్ ఎవరు రిలీజ్ చేసినా దీనికి అంత పాపులారిటీ, అంత అందం రాదు. నేను కోటి గారు అడిగిన వెంటనే ఆయన ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ గురించి బాగా స్టడీ చేసి ఈ పాటని రాసినట్టున్నారు. చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. నిజంగా లిరికల్గా చాలా అద్భుతంగా ఉంది, మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంది, అద్భుతంగా పాడారు. సో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సాంగ్ ఇది. అలాగే మన హైదరాబాద్ నిజంగా. సో ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది కానీ ఇది సంతపం కాదేమో అనిపిస్తుంది. కానీ నిజంగా మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఎదుటోడు ఎలా వచ్చి మన మీద పడతాడనే భయం మనలో ఉంటుంది. అటువంటిది సంఘటనలు చాలామంది బలైపోయి ఉంటారు. అంటే మన చేయని తప్పు కూడా మనం బలైపోతూ ఉంటాం. ఉదాహరణకి రీసెంట్గా జరిగిన సంఘటనలే మనకి ముఖ్యం అనుకోవచ్చు. సో అవన్నీ కొంతమంది రాగద్వేషాలతోటో లేదంటే ప్రతీకారాలతోటో లేదంటే ఏదైనా జరిగి లోపల మనసులో పెట్టుకుని దాన్ని చేయటం, ఇట్లాంటి జరగకుండా ఉండాలని మన హక్కు హైదరాబాద్ మనం కాపాడుకోవడం. ఇక్కడ కొంతమంది నిజంగా సెలబ్రిటీలు కూడా కొంచెం రక్షణ లేకుండా పోతుంది అనే టైప్లో ఇప్పుడు జరుగుతుంది. అవన్నీ అలాంటివి ఇక్కడ ఉండకూడదని, మన హైదరాబాద్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ డయాస్ మీద మనం ఎన్నెన్నో సినిమా ప్రోగ్రాంలు చాలా చూసాం. మాకు నిత్యం ఇక్కడ జరుగుతుంటాయి కార్యక్రమాలు. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్లుగా ఈరోజు జరుగుతున్నటువంటి మన హక్కు హైదరాబాద్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక
అభినందనలు, కృతజ్ఞతలు కూడా. అభినందనలు ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవటం ఒక హైదరాబాద్ నగరం అనేటువంటిది హౌ సేఫ్ ఇట్ ఈస్, హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్ అనేటువంటి వివిధ కోణాల్లో కనుక మనం హైదరాబాద్ సిటీ యొక్క ప్రామాణికతను కనుక మనం కొలుచుకున్నట్లయితే, మెజర్ చేసినట్లయితే రియల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలను. ఎందుకంటే వాతావరణ పరంగా హైదరాబాద్ అంత అద్భుతమైన సిటీ మరొకటి లేదు. బెంగళూరు అండ్ హైదరాబాద్ అంటారు. ఏ సీజన్లో అయినా సరే అందరికీ వింటర్ అనేటువంటిది సమ్మర్ అనేటువంటిది 10 నెలలు ఉంటుంది, కానీ హైదరాబాద్లో మాత్రం 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ 2 నెలలు తప్పితే మిగతా వాతావరణం, క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ అనేటువంటి దేవుడు ఇచ్చేటువంటిది, కానీ ఇక్కడ ఉండాలంటే ప్రశాంతతను కానీ, పీస్ఫుల్నెస్ను కానీ, క్లీన్లీనెస్ను కానీ మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రజల మీద ఉంది, మన మీద ఉంది. దీన్ని సాధించుకునే హక్కు అనేటువంటిది ఎప్పుడైతే చెప్పారో, హక్కు ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీని మనం డిశ్చార్జ్ చేసినప్పుడే హక్కు గురించి పోరాడే హక్కు మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు వీళ్ళు. ఎన్ని విధాలుగా మనం హైదరాబాద్ను ఒక సేఫ్ సిటీగా, బెస్ట్ సిటీగా నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని విధాలుగా చేయటానికి ఒక్కొక్క ప్రణాళిక వేసుకోవాలి. ఒక్క పర్టికులర్ అంశం అంటూ కాదు, పర్టికులర్ ఆస్పెక్ట్ కాదు. పారిశుధ్యం విషయంలో చూసుకోవాలి, రోడ్ల ప్రమాణాల విషయంలో చూసుకోవాలి, భద్రత విషయంలో చూసుకోవాలి, ఇంకా ఎవ్రీ ఆస్పెక్ట్, పొల్యూషన్ విషయంలో చూసుకోవాలి, అలాగే జీవన ప్రమాణాల విషయంలో చూసుకోవాలి. ఒక్కసారి కనుక మన ఇఫ్ యూ కంపేర్ అవర్ హైదరాబాద్ అండ్ అవర్ సౌత్ సిటీస్ టు నార్త్ సిటీస్, వీఆర్ ఫార్ బెటర్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్. అంత చక్కగా ఉంటాయి మన సిటీలు కానీ, మన సౌత్ సైడ్ ఇవి కానీ, జీవన ప్రమాణాలు, లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి. మీకు తెలుసో లేదో, నార్త్లో కొన్ని ఊర్లలో ఇంటికి గోడ కట్టుకున్న తర్వాత స్లాబ్ వేసుకోగలిగితే, దానికి స్లాబ్ కాదు మన ఫినిషింగ్ అంటాం కదా, అది వేసుకోగలుగుతాడు చాలా గొప్పవాడు. ఇటుకలతోనే వదిలేస్తారు. అక్కడ అంత రిచ్ అనేటువంటి వాడు ఎవడంటే ఇంటికి ఇది వేసుకున్నవాడు, సున్నం వేసుకున్నవాడు చాలా గొప్పవాడు, ఇంటిని డెకరేట్ చేసుకున్నాడు చాలా గొప్పవాడు. అంత లో స్టాండర్డ్గా ఉంటాయి అక్కడ. పారిశుధ్యం కానీ ఇవి కానీ చాలా లో స్టాండర్డ్లో ఉంటాయి. కానీ హైదరాబాద్ సిటీలో కానీ, మన సౌత్లో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అనేటువంటిది ఎంత రిచెస్ట్గా ఈ రోజున తయారైందంటే, మనం ఒక గచ్చిబౌలి సైడ్ వెళ్తే హైదరాబాద్లో ఉన్నామా, లేకపోతే ఏ ఫారిన్ కంట్రీలో, సింగపూర్లోనో, దుబాయ్లోనో, అబుదాబీలో ఉన్నామా అనేంత అద్భుతంగా సిటీ డెవలప్ అయిన నేపథ్యంలో దీన్ని అన్ని విధాలుగా మనం పరిశుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క రకంగా అడ్రస్ చేయాలి. నేను పర్టికులర్గా ఈ వేదిక మీద ఒక సమస్యని మీ అందరి దృష్టికి తీసుకువస్తాను. ఈ సమస్య మీద కూడా పోరాడుకోవాల్సిన అవసరం ఉంది, ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశుధ్యం గురించి మన వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో, రేయింబవళ్ళు ఆ రాత్రుల పూట నైట్ జాకెట్లు వేసుకొని ఆడవాళ్ళు, మగవాళ్ళు రోడ్ల మీద పారిశుధ్యం కోసం రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ పొద్దున కల్లా రోడ్లు నాశనం చేసి పెట్టే ఒక దుష్ట శక్తి హైదరాబాద్లో తిరుగుతూ ఉంటుంది. ఆ దుష్ట శక్తి పేరే రెడీమిక్స్ వెహికల్స్. రెడీమిక్స్ అనేటువంటి వెహికల్స్ ఆ రోజు ఎక్కడెక్కడో స్లాబ్లు వేస్తాయి, ఇన్సీలు పనులు చేస్తాయి. ఆ పనులు చేసుకొని ఆ వెహికల్స్ని కనీసం కడుక్కోకుండా, దాంట్లో ఉన్నటువంటి ఆ రెడీమిక్స్ మొత్తాన్ని క్లీన్ చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చేసి వెలుపుతూ ఉంటే వెనక నుంచి ఆ సిమెంట్ అంతా కింద రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. వీళ్ళు పొద్దున్నే క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన రోడ్డు ఒక 5 నిమిషాల్లో నాశనం అయిపోతాయి. ఒక్కసారి మీరు మొత్తం గమనించండి. జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొంచెం హిల్లీ ఏరియాలో మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది ఎవరంటే రెడీమిక్స్ వెహికల్స్ వాళ్ళు. ఆ వెహికల్స్ మీద ఎలాంటి చర్య ఉండదు. వాళ్ళని అర్జెంటుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే హైదరాబాద్ రోడ్లు, ఎందుకంటే వాళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడుతుంటే పొద్దున కల్లా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఇదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఏ రెడీమిక్స్ వెహికల్ ఏ నిర్మాణం దగ్గరికి వెళ్తుంది, ఏ నిర్మాణం దగ్గర వాళ్ళు పని చేస్తున్నారు, పని చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు టైర్లతో సహా నీట్గా క్లీన్ చేసుకొని సర్టిఫికెట్ తీసుకొని మాత్రం వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాలి. అలాంటి ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా బాధ్యతారాహిత్యం అనేటువంటి దేర్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ప్రతి అంశంలో కూడా నిర్లక్ష్యం అనేటువంటిది కొండెత్తుగా నిలువెత్తుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ఒక సంస్థ హైదరాబాద్ని మనం సేఫ్గా ఉంచుకుందాం, ప్రామాణికంగా ఉంచుకుందాం అనే ఒక ఇనిషియేటివ్ తీసుకోవటం బాగుంది. దానికి సంబంధించిన విజువల్స్ కానీ, ఆ సాంగ్ కానీ, ఎవరు వీళ్ళు ఇప్పుడు వీళ్ళది వేస్తున్నది తొలి అడుగు మాత్రమే.
కొద్ది సంవత్సరాల తర్వాత ఈ హైదరాబాద్ ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది ఒక ఉద్యమ రూపం సంతరించుకొని హైదరాబాద్ యొక్క పరిరక్షణకు, హైదరాబాద్ యొక్క పరిశుభ్రతకు, హైదరాబాద్ యొక్క భద్రతకు అద్భుతమైనటువంటి ఒక సినానిమ్గా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను ఆశిస్తూ, అభిలషిస్తూ ఇనిషియేటివ్ తీసుకున్న మీ అందరినీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఇనిషియేటివ్ చేసుకున్నందుకు అందరినీ అభినందిస్తున్నా. ఈ కార్యక్రమానికి, ఈ సాంగ్ లాంచ్కి కోటి గారు లాంటి ఒక సంగీత దర్శకులు, వారి చరిత్ర గురించి మనం చెప్పాల్సినట్టు అవసరం లేదు. మన సంగీత ప్రపంచంలో కోటి గారు ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో, ఎలాంటి ప్రకంపనలు సృష్టించారో తెలుసు. అలాంటి ఒక సాంగ్ ఆవిష్కరణకు ఆయన రావటం అనేటువంటిది ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఒక వన్నె తెచ్చిందని చెప్పి ఆశిస్తూ, అభిలషిస్తూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నాకు అంత బాగా తెలుగు రాదు, సో ఐల్ చూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ I don't understand Telugu that great, but as I'm connected to the console, being a DJ and an RJ, I really loved every single part of this beautiful track. Sir has already spoken about the entire track, the feel of it. I love the rapping part as well. And music is something which connects every individual. I feel that itself is a language, and we are all connected through some or the other emotion. So I would like to congratulate the entire team, and thank you so much, Vivekanand, for inviting me here. First of all, it's such a great thing to share the stage with such great personalities. And thank you so much once again, and wish you all good luck. Thank you. చాలా మంచి ఇనిషియేటివ్. ఇక్కడికి వచ్చే వరకు నాకు అసలు ఏం తెలీదు. మా గురించి అనుదీప్ గారు ఫోన్ చేసి ఒకసారి రావాలి మీరు అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ఈవెంట్. ఇలాంటి ఈవెంట్కి మాకు అంటే అంత వయసు, అంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు. ప్రభు గారు మాట్లాడిన తర్వాత ఇంత ఉంటుందని అంటే అర్థమైంది నాకు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాయిస్, మన వాయిస్ అవుదాం అనుకుంటున్నారు హక్కు ఇనిషియేటివ్ వాళ్ళు. ఒక తప్పుని ఎదిరిద్దాం అనుకుంటున్నాం, బట్ మన వెనకాల ఎవరు లేకపోతే మేము ఉంటాం అంటున్నారు హక్కు ఇనిషియేటివ్ వాళ్ళు. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. డెఫినెట్లీ మన హక్కు, మన హైదరాబాద్ అంటే నిజంగానే ఇది మన హైదరాబాద్. ఎందుకంటే ఎక్కడో నాది వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం, అక్కడి నుంచి ఏదో సాధిద్దామని ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ మాకు చాలా ఇచ్చింది. ఈరోజు ఇక్కడ వరకు నిలబడ్డామంటే, ఈరోజు ఈ స్టేజ్ వరకు నుంచున్నామంటే, లేకపోతే ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా ఒక ఆపర్చునిటీస్ ఇచ్చింది. అన్ఎంప్లాయీస్గా మనకు వచ్చి ఏదో సాధిద్దామని వచ్చిన మనలాంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ చాలా ఇచ్చింది. ఇలాంటి హైదరాబాద్కి ఏదైనా తప్పులు జరిగినా, లేకపోతే ఎక్కడైనా ఏమైనా ఉన్నా కానీ దానికి ఎదిరించి అడగడానికి ఏమైనా మనకు ఎవరైనా ఆశ లేకపోతే మేము ఉంటామంటున్న ఈ హక్కు ఇనిషియేటివ్ వాళ్ళని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇనిషియేటివ్. ప్రతి అడుగు మొదటి అడుగుతోనే మొదలవుతుంది. మనం ఎక్కడికైనా రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ మీరు ఎప్పుడో మొదలుపెట్టారు. అండ్ దిస్ కర్టెన్ రేజర్ డెఫినెట్లీ వెల్కమ్స్ మెనీ పీపుల్. చాలామంది ఇక్కడ జాయిన్ అవ్వాలి. వాళ్ళకి జరిగిన అన్యాయాలు అవ్వచ్చు, లేకపోతే తప్పులు అవ్వచ్చు, ఏమన్నా వాళ్ళు చూసిన ఎటువంటి లైక్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, చాలా చెప్పారు సార్. అలాగా లారీస్ గురించి వాట్ ఎవర్ ఇలాంటివి ఇంకా రావాలి. చాలామందికి తెలియనివి, క్లియర్ అవ్వనివి హక్కు ఇనిషియేటివ్ ద్వారా క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. హక్కు ఇనిషియేటివ్ గురించి వివేక్ చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరు ఏమైనా పర్లేదు, నా ఇల్లు నా కుటుంబం మంచిగా ఉంటే చాలు అనుకునే రకం. రెండవ రకం, నేను ఇబ్బంది పడ్డా పర్లేదు, నా వల్ల సమాజానికి కొంత మేలు జరగాలి అనుకునేవాళ్ళు. నేను జర్నలిజంలోకి వచ్చింది సమాజానికి ఎంతో కొంత చేద్దామని. సమాజం పట్ల ఆలోచనతోనే అక్షరాన్ని ఆయుధంగా తీసుకొని ముందుకొచ్చాం. ఈనాడు సంస్థలో 3.5 దశాబ్దాల పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా శక్తి వంచన లేకుండా కృషి చేశాం. ఈరోజు మొదటి కోవలో ఉందామా, రెండో కోవలో ఉందామా అని నిర్ణయించుకోవాల్సిన తరుణం ఇది. ఈ తరుణంలో ప్రజల కోసం మేము పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యల మీద గలమెత్తుతాం అని ఎవరు ముందుకు వచ్చినా కూడా మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు వచ్చాయి, ఎంతోమంది ఉద్యమాలు చేశారు. మనం ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చడానికి ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా లేం. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రజల కోసం పోరాడతాం అని చెప్పేసి హక్కు ఇనిషియేటివ్ ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. ఇందులో సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడబోయి అన్న గురజాడ మాటల్ని నిజం చేస్తూ, ఎవరు ముందుకు వచ్చినా మనం బాధ్యతాయుతమైన పౌరులుగా మనమంతా కూడా సపోర్ట్ చేయాలి.
ఎందుకంటే ఈ బిజీ యుగంలో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన కోసం కాకుండా సమాజం కోసం ఒక్క నిమిషం వెచ్చించినా కూడా అది అభినందనీయ ప్రయత్నం అవుతుంది. అలాంటిది ఇంతమంది పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత చొరవ చూపి ఈ హక్కు ఇనిషియేటివ్కు మద్దతు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సంస్థ భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది, హైదరాబాద్కు అండగా నిలుస్తుంది అనేటువంటి నమ్మకం నాకుంది. మీ ప్రయత్నంలో నా వంతు సహకారం ఎప్పటికీ అందిస్తాను. నేను కూడా మీతో భాగస్వామ్యం అవుతాను, మీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాను. మీ అందరికి కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, కోటి గారు లాంటి పెద్దలతో వేదిక పంచుకునే అవకాశం వచ్చినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆల్. హక్కు ఇనిషియేటివ్ అనే ఒక సంస్థ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రక్షాళన చేద్దామని ముందుకొచ్చి ఆ ఆలోచనే చాలా గొప్పదన్నమాట. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని ఒక నానుడు ఉంది. సో ఎటువంటి ధైర్యము లేక, తమ సమస్యలను పరిష్కరించుకోలేక తమలో తమే కృంగిపోయే సామాన్యులందరికీ కూడా మేమున్నాము అని ముందుకు వచ్చి హక్కు ఇనిషియేటివ్ ఇంత వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. సో నా ఉద్దేశంలో వాళ్ళే దేవుడితో సమానం అనమాట. సో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అదే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి సంస్థలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారికి నేను నా అక్షరాన్ని అందించడం అనేది ఎంతో ఒక సుకృతంగా భావిస్తున్నాను. ఇంత మంచి పాటకి మంచి బాణీని అందించిన అనుదీపనలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి పాటను పాడిన సింగర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిగితేనే మన హైదరాబాద్ అనేది మరింత అభివృద్ధి చెందుతుంది. అంటే చాలా కళలతో వస్తాం ఈ హైదరాబాద్కి. సో నీదంటే నీది, నాదనుకుంటే నాది, మనది అనుకుంటే మనది ఈ హైదరాబాద్. సో ఇటువంటి మన అనుకుని ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతున్న ఈ హక్కు ఇనిషియేటివ్ సంస్థకి నేను కూడా ఎప్పుడూ నాకు చేతనైన తోడు అందిస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వివేక్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మా కోటి గారు. చిన్నప్పటి నుంచి నేను ఏ చిన్న పని చేసినా అది ఆయనతో షేర్ చేసుకోవడం, ఆ ఈవెంట్లో ఆయన తప్పకుండా ఉండాల్సిందే. సో ఎన్నో 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 అవకాశాలు కానీ ఎంతోమందికి చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మా కోటి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. కోటి సార్, నాకు నా జీవితంలో ఏ చిన్న ఈవెంట్ అయినా కోటి సార్ ఉండాల్సిందే, ఆయన ఉంటారు. నాలాగే చాలామంది సింగర్స్కి, చాలామంది మ్యూజిక్ కంపోజర్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు కోటి సార్. సార్ అండ్ అలాగే నా లైఫ్లో మరొక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా డైరెక్టర్ వంశీ గారు. చాలా తక్కువ టైంలో హీ హెస్ బికమ్ మై యూనో ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్రెండ్ అయిపోయారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఫర్ కమింగ్. అండ్ ఆల్సో పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అంటే ఇది చాలా చిన్న విషయం, ఇది సాంగ్ని సార్ ఇంత పెద్దగా లాంచ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వివేక్ గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ ద సాంగ్ హక్కు ఇనిషియేటివ్. యా, అండ్ ముఖ్యంగా ఇది చాలా తక్కువ టైంలో, జస్ట్ ఒక 2 daysలో చేయడం జరిగిందండి. సో నా మ్యూజిక్ టీమ్ లేకపోయింటే డెఫినెట్గా అది అయ్యేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింగర్స్ నుంచి నాదిప్రియ, మనీషా, లక్ష్మీ, మేఘన, అర్జున్, విజయ్, ప్రకాష్ అండ్ ఆల్సో మా రైటర్ సనారే. ఆయన వచ్చాడు, గంటలో రాసి వెళ్ళిపోయాడు పాట, చాలా చాలా క్విక్గా రాశాడు. అండ్ అలాగే మా మిక్స్ మాస్టర్ చేసిన రామ్ గండికోటకి థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ అంటే అందరూ చాలా బిజీగా ఉంటారండి. సో ఈ ఇనిషియేటివ్ గురించి చెప్పగానే అందరూ చాలా అలర్ట్ అయ్యి చాలా తక్కువ టైంలో వర్క్ చేసాం మేమందరం. సో నా మ్యూజిక్ టీమ్కి, అలాగే వైలన్ ప్లే చేసిన శాండిలియాకి అండ్ ప్రోగ్రామింగ్ చేసిన భరత్ మధుసూదన్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇనిషియేటివ్ గురించి ఎలాగో పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక గ్రేట్ కాజ్కి నేను కూడా ఒక పాట అయ్యి, మన పాట విని ఇంకెవరైనా చేంజ్ అయితే అసలు నథింగ్ లైక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ప్రెస్ అండ్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు హక్కు ఇనిషియేటివ్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది, చాలా బాగా ఉంది, అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. ఈ మహానగరం హైదరాబాద్ నగరం భాగ్యనగరం. యాక్చువల్లీ ఇది అందరూ భాగ్యాలతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ఈ మా హైదరాబాద్ నగరం. నాకైతే నేను వచ్చి 25 సంవత్సరాలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి, నేను పుట్టి పెరిగినంత చెన్నై,
హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా లైఫే టర్న్ ఓవర్, చాలా ఎన్నో రకాలుగా మార్పులు చూశాను హైదరాబాద్ నగరంలో. అంత పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ. ఈవెన్ లా అండ్ ఆర్డర్ కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్గా ఎవ్రీథింగ్ ఇట్స్ చాలా ప్లాన్డ్గా. కొన్ని ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని ప్లేసెస్. కానీ ఈ ఇనిషియేటివ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది హక్కు ఇనిషియేటివ్ అనేది ఈరోజు అందరూ కలిసికట్టుగా ప్రతి పని, ఇప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం జరిగింది అనుకోండి, చాలా బిజీగా ఉంటారు కొంతమంది, ఎక్కడ దాన్ని ఇనిషియేట్ చేసుకోలేరు. అటువంటి టైంలో ఇటువంటి ఈ హక్కు ఇనిషియేటివ్ అన్న అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ విత్ వండర్ఫుల్ టీమ్. ఈ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ కొత్తగా అనిపించింది, నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక్కొక్కరు పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఇది చాలా ఉపయోగం కదా మన నగరానికి. మన ఊరు, మన వాడ, మన నగరం, హైదరాబాద్ నగరాన్ని మనం ఎంతో బాధ్యత రూపంగా చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రతిది మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో, మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, మన రాష్ట్రాన్ని కానీ, మన నగరాన్ని కానీ మనం శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది ఇనిషియేటివ్ చాలా తీసుకోవాలి మనందరూ, అది చాలా ముఖ్యం. సో నాకేంటంటే నేను ఎక్కువ పాజిటివ్గా ఉంటాను. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. నేనున్న ప్లేస్ అంతా చుట్టూ వైబ్స్తో, అంటే ఆరో పవర్తో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అలాగే జరుగుతుంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడ నేను వెళ్ళినా కూడా అక్కడంతా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అది నాకు తెలియకుండా నేనే ఎంజాయ్ చేస్తుంటాను. ఓహో గుడ్, ఎవ్రీవన్ ఈజ్ గుడ్, వెరీ హ్యాపీ అన్నట్టు. సో హైదరాబాద్ నగరానికి ఎటువంటి దృష్టి తగలకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరం ఎంత డెవలపింగ్లో విపరీతం. ఇప్పుడు భారతదేశంలో ఏ నగరానికి లేదు ఇంత. కొన్ని ప్లేసులకి అయితే న్యూయార్క్ ఆ లెవెల్లో ఉంది మొత్తం, హై రైజ్ బిల్డింగ్స్ కానీ, ద రోడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. ఎవ్రీ వన్ బిజీ 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 బిజీ. ఆ బిజీలో మనం అందరూ కలిసి ప్రతి పని మనకి జరిగే విధంగా మనకి ఈరోజు హక్కు ఇనిషియేటివ్ ఈ ఆర్గనైజేషన్ రావడమే చాలా గొప్ప అదృష్టంగా భావించాలి మనం. వాళ్ళందరూ ఎంత టైం తీసుకొని ఇది చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన పని. సో మీ అందరూ కూడా ఈ హక్కు ఇనిషియేటివ్లో మీరందరూ కూడా ఒక భాగస్వామ్యం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి పనిచేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు అనుదీప్ గురించి చెప్పాలంటే సాంగ్ చాలా అద్భుతంగా కంపోజింగ్ అయితే చాలా, ఇట్స్ వెరీ స్కిల్డ్ కంపోజర్, నో డౌట్ అనుదీప్, అండ్ వండర్ఫుల్ సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్ అనుదీప్. అలాగే రైటర్ ఆయన కూడా చాలా చక్కగా రాశారు. పాట సింపుల్గా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అనుదీప్ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే తను ఎప్పుడు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి, లైవ్తో చేయాలి సార్, నాకు ఎలక్ట్రానిక్స్ వద్దు అన్న, అది ఎవరికి రాదు జనరల్గా. అందరూ ఎలక్ట్రానిక్స్ ఏదో కాంట్రాక్ట్ బేస్ తీసుకొని ప్యాకేజీల్లో కొట్టేయడం అలా అయిపోతుంటుంది. కానీ ఒక కంపోజర్గా ఫీల్ రావటం మటుకు చాలా వెరీ గుడ్. అది అందరికీ రాదు, అనుదీప్కి అది రావటం నిజంగా చాలా బ్లెస్సింగ్. అంటే 10 మంది 100 మంది బతుకుతారు, లైవ్ ఆర్కెస్ట్రా పీపుల్ అందరికీ పని ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని వాడకుండా ఎవరికి పనులు లేవు అనమాట. అనుదీప్ లాంటి కంపోజర్స్ మళ్ళీ వచ్చి వాళ్ళకందరికీ లైఫ్ ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే నాకు రెగ్యులర్గా 62 పీస్ ఆర్కెస్ట్రా ఉండేది నాకు. అలాగే కేవి మహోదన్ గారికి ఉండేది పర్మనెంట్ ఆర్కెస్ట్రా అనమాట. అది ఏ పాటైనా వాళ్ళకి బిట్టు ఉన్నా లేకపోయినా వాళ్ళని వేసి అందరికీ పేమెంట్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. అటువంటి రోజులు అది. నిజంగా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ఈరోజు నేను ఈ స్థాయిగా ఉన్నానంటే వాళ్ళందరూ ఆశీస్సులు. నా వండర్ఫుల్ మ్యూజిషియన్స్ అండ్ మై సింగర్స్ ఎవ్రీవన్. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అసలు నేను రావడానికి అసలు ఇవాళ వీలు పడదు, వేరే చాలా వర్క్ ఉన్నాయి నాకు. కానీ ఇది ఎందుకో నాకు రావాలి. అనుదీప్ అంటే నాకు చాలా నా కొడుకు, వాడు నా బిడ్డలాగా. సో ఐ లవ్ హిమ్ వెరీ మచ్. అంటే నా ప్రోగ్రామ్ పిలిస్తే డబ్బులు మటుకు బాగా అడుగుతాడు, అక్కడ మటుకు తగ్గేదే లేదు. మిగతా అని బ్రహ్మాండంగా షోకి వస్తే మటుకు ఒక్కొక్క పాటను అదరగొట్టేస్తాడు మొత్తం. అలా యూఎస్లో షోస్ చాలా చేసాము. సో అది ఉండాలి, అది లేకపోతే ఎట్టా. మేమంతా అలా ఉండేవాళ్ళం కాదు. అలా ఉండింటే హైదరాబాద్ సగం కొనేసి ఉండేవాళ్ళం మేమంతా చాలా కూల్ అనమాట. పేమెంట్ డిమాండింగ్లు ఏం ఉండదు, సత్తాగా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ రోజు సంపాదించుకోవాలంటే ఇప్పుడు పీక్స్కి వెళ్ళాం అనుకో, ఒక లైమ్ లైట్లో ఉన్నప్పుడు నేను అడిగింది ఇవ్వాల్సిందే ప్రొడ్యూసర్, కానీ ఐ నెవర్ డిమాండ్. నేను ఎంత పీక్లో ఉన్నా కూడా లిమిట్గా తీసుకున్నాను పేమెంట్స్ తీసుకొని. నా ఆర్కెస్ట్రా అడిగేవాడిని, ఆ ఫుల్ ఆర్కెస్ట్రా నేను ఫీడ్ చేయాలి, వాళ్ళందరినీ రికార్డింగ్లు వేయాలని. అలాగే నేను ఫుల్గా చేశాను. కానీ సో దట్స్ ఆల్. అదొక మజా వేరు అసలు. టోటల్గా లైవ్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిషియన్స్ తోటి వర్క్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ అనుదీప్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. The composition and the sounding, the designing of the song is excellent.
అంటే ఫస్ట్లో రాక్ లాగా వెళ్ళి తర్వాత అక్కడ నుండి మంచి మంచి మెలడీ కింద ఓ తెలంగాణ రాగం ఆ టైప్లో చాలా చక్కగా ఉంది ఆ పీస్. అలా రావటం చాలా టచింగ్గా ఉంది కూడా అనమాట. యాక్చువల్ పోస్టర్ చూస్తే ఎలా ఉందంటే నేను గిటార్ తోటి అనుదీప్ మైక్ తోటి ఏదో కాన్సర్ట్ జరుగుతున్నాయో అన్నట్టు ఉంది పోస్టర్. అందరు చూసి షాక్ అవుతారు, అబ్బా ఏదో కాన్సర్ట్ ఉందన్నట్టు, కోటి గారు గిటారు అనుదీప్ సింగింగ్ అని అను. బట్ వెరీ నైస్. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. ఈ హక్కు ఇనిషియేటివ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా మనందరూ హక్కుగా భావించి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మనందరూ మన హక్కు హైదరాబాద్, మన హక్కు హైదరాబాద్ అనుకుంటూ మనందరూ ముందుకు సాగాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్.